Good morning, my dear students. This is Mathematical Methods and Mathematical Techniques, Unit 1, Lecture 2. Already I told you in Lecture 1 some introduction. What is the definition of limit? What is the definition of continuity, discontinuity? Now, already I told you some examples in continuity problems, how it is continuous, and also f of x and g of x are continuous functions. Addition, subtraction, multiplication, division is also a continuous function. Now, what is the definition of mod x? Definition of mod x. Mod x is equal to plus x. X is greater than 0. Mod x is equal to minus x. X less than 0. This is the definition of mod x. So x greater than 0 means x is positive. X is less than 0 means x is negative. That is mod of positive function, positive value of function. That is the meaning. Positive value of function, we get same function like this. Modulus of negative value of function, we get minus same function, minus x, minus same function, minus same function. This is the note, this is the actual definition, this is the note. Now, problem. Show that f of x is equal to mod x by x is not continuous function, yet x is equal to 0. Mod x by x. Okay. First we have to find left limit, LL. Limit x tends to 0 minus f of x is equal to limit x tends to 0 minus mod x by x is equal to, look here, x tends to 0 minus చెప్పాను ఆల్రెడీ మీకు 0 మిడిల్లో ఉంటుంది. రైట్ సైడ్ నుంచి టెండ్ అవుతుంటే అది పాజిటివ్ నెంబర్ కింద లెక్క. లెఫ్ట్ సైడ్ నుంచి 0కి అప్రోచ్ అవుతూ ఉంటే టెన్స్ టు అన్న అప్రోచ్ అన్న ఒకటేనండి, నెగిటివ్ కింద లెక్క అది. ఇప్పుడు 0 మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది, నెగిటివ్. అంటే మాడ్యులస్లో నెగిటివ్ ఉందంటే మైనస్ ఆఫ్ ఆ ఫంక్షన్ ఇవ్వాలి, మైనస్ సేమ్ ఫంక్షన్. అంటే ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎక్స్ బై ఎక్స్. సో ఎక్స్ క్యాన్సిల్, -1. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 -1 అంటే కాన్స్టెంట్ ఏది ఉంటే అదే వస్తుంది, -1. రైట్ లిమిట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ mod x by x ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ పాజిటివ్, 0 ప్లస్ అంటే పాజిటివ్, మాడ్యులస్లో మధ్యలో పాజిటివ్ ఉందంటే అది సేమ్ ఫంక్షన్ అవుతుంది, ఎక్స్ బై ఎక్స్. కానీ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ 1 అంటే 1. చూడండి, లెఫ్ట్ లిమిట్ నాట్ ఈక్వల్ టు
right limit. So f of x is equal to mod x by x is discontinuous, is not continuous or discontinuous at x is equal to 0. యాక్చువల్గా ఈ ప్రాబ్లం మనకి ఇంటర్మీడియట్ ప్రాబ్లం, ఇది మనకు అవసరం లేదు. అంటే మన ఇంజనీరింగ్లోకి ఇవి రావు. ఏంటంటే కంటిన్యూస్, మనం రోల్స్ థియరం దగ్గర కంటిన్యూస్ డిఫరెన్షియబిలిటీ మనం వెరిఫై చేయాలి. జనరల్గా నేనేం చెప్పాను, నేను లాస్ట్ లెక్చర్లో ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ కంటిన్యూస్ డిఫరెన్షియబిలిటీ అవుతే, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, లాగ్ ఎక్స్, e⁴x ఇవన్నీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్సే. డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు, జనరల్గా రాసుకు వెళ్ళచ్చు అని. కాకపోతే ఈ 0 దగ్గర టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా 0 దగ్గర ఎక్స్ అట్ ఎనీ పాయింట్ ఎక్స్ ఈజ్ కూడా ఏ, ఎక్స్ ఈజ్ కూడా 2, ఎక్స్ ఈజ్ కూడా 3 అని ఇచ్చాడు అనుకోండి, ఇబ్బందే లేదు. అలా కాకుండా 0 ఇచ్చాడు అనుకోండి, 0కి లెఫ్ట్ సైడ్ అంటే నెగిటివ్ వస్తుంది, రైట్ సైడ్ అంటే పాజిటివ్ వస్తుంది. అప్పుడు ఇక్కడ వాల్యూస్ మారిపోవడానికి, ఇప్పుడు చూడండి ఇక్కడ మారిపోవాలా, ఇక్కడ -1 వచ్చింది, 1 వచ్చింది, ఇలా డిస్కంటిన్యూటీ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే డిస్కంటిన్యూస్ వచ్చిందో రోల్స్ థియరంలో f of x ఇస్ కంటిన్యూస్ అంటాడు, రోల్స్ థియరం f of x డెరైవబుల్ అంటాడు. ఎప్పుడైతే డిస్కంటిన్యూస్ వచ్చిందో రోల్స్ థియరం ఇస్ నాట్ అప్లికబుల్ అని రాయాలి అక్కడ. అలాంటి వెరిఫై చేసుకోవడానికి మనకి ఇలాంటి కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ఈ ప్రాబ్లంకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ కాకపోతే డిస్కంటిన్యూస్, అది కంటిన్యూస్ కాదు, అది మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. ఎప్పుడైనా x బిలాంగ్స్ టు -2 అన్నారనుకోండి, ఈ -2కి ఈ 2కి మధ్యలో 0 ఒకటి ఉంటుంది. ఆ 0 దగ్గర ఇలా అప్రోచ్ అవుతే పాజిటివ్ అవుతుంది, ఇలా అప్రోచ్ అవుతే నెగిటివ్ అవుతుంది. ఆ 0 దగ్గర టెస్ట్ చేసుకోవాలి. we have to examine continuity, differentiability. ఇంకా చెప్పలేదులేండి, డిఫరెన్షియబిలిటీ చెప్తాను, మళ్ళీ ఒకేసారి రాసేస్తే అయిపోతుందండి. కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ మిడిల్ వాల్యూ 0 దగ్గర టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇది ఇలాంటి కేసుల్లో ఇంటర్వల్స్ ఇలా ఇస్తే x బిలాంగ్స్ టు -2 2, -3 3, ఆ మిడిల్లో 0 ఉంటుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి. డిఫరెన్షియబిలిటీ ఎలా అయితే కంటిన్యూటీ గురించి చెప్పామో డిఫరెన్షియబిలిటీ గురించి చెప్దాం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు f of x be any ఫంక్షన్ ఇన్ x. లెట్ y ఈజ్ ఈక్వల్ f of x be any ఫంక్షన్ ఇన్ x. మనకు వైకి ఇంక్రిమెంట్ ఇచ్చామనుకోండి, డెల్టా వై అని ఇంక్రిమెంట్, ఆటోమేటిక్గా ఎక్స్ కాడ ఇంక్రిమెంట్ ఇవ్వాలి మనం. అతను ముందు ఎక్స్కి ఇంక్రిమెంట్ వస్తేనే వైకి ఇంక్రిమెంట్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ వేస్తాను కావాలంటే, ఇక్కడ f of x 2x, f of 2 × 2 ఎంత అండి 4. ఈ ఎక్స్కి ఇంక్రిమెంట్ ఇచ్చాను 0.1 ఇచ్చా, 0.1 ఇస్ ద ఇంక్రిమెంట్, 0.1 ఇంక్రిమెంట్ ఇన్ ఎక్స్. ఎప్పుడైతే ఎక్స్కి ఇంక్రిమెంట్ ఇచ్చానో వై ఏమవుతుంది చూడండి, 4.2, 0.2 ఇంక్రిమెంట్ ఇన్ వై, వైలో 0.2 ఇంక్రిమెంట్, 4కి 4.2కి డిఫరెన్స్, 2కి 2.1కి డిఫరెన్స్, ఎక్స్ ఇంక్రిమెంట్, 4కి 4.2 డిఫరెన్స్, వై ఇంక్రిమెంట్. కాబట్టి ఎక్స్కి ఎప్పుడైతే ఇంక్రిమెంట్ ఇచ్చామో వై కాడ ఇంక్రిమెంట్ వస్తుంది. ఇది ఒక కాన్సెప్ట్. దీంట్లోంచి మనకి డెల్టా వై కనుక్కుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ఆ ప్లస్ వై వస్తే -y అవుతుంది. డెల్టా వై బై డెల్టా ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ -y అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, బై బోత్ సైడ్స్ డెల్టా ఎక్స్తో డివైడ్ చేస్తున్నా. లిమిట్ డెల్టా ఎక్స్ టెండ్స్ టు 0, ఇంక్రిమెంటు 0కి టెండ్ అవ్వాలి, అంటే 2.01, 2.001, 2.0001, అలా ఆల్మోస్ట్ ఇంక్రిమెంట్ మనకి 0 అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై
డెల్టా ఎక్స్. ఇలాంటి సిచ్యువేషన్లో దిస్ బికమ్స్ డివై బై డిఎక్స్, దాన్నే ఎఫ్ డాష్ ఎక్స్ అంటాం. వై ఈ ఎఫ్కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. ఫర్ కన్వీనియంట్ కోసం మనం హెచ్ పెడతారు డెల్టా ఎక్స్ బదులు. ఇంటర్మీడియట్ లెవెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అని రాస్తాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఇది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. అదే ఓ పాయింట్ దగ్గర at any point ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర మీరు ఎఫ్ డాష్ ఏ కనుక్కోవాలనుకోండి. అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఇది డెరివేటివ్ డెఫినేషను పాయింట్ దగ్గర. ఇది యాక్చువల్గా ఫంక్షన్ ఆఫ్ డెరివేటివ్ ఎఫ్ ఎక్స్కి ఎఫ్ డాష్ ఎక్స్ ఆ డెఫినేషన్ ఇది. ఇదేమో పాయింట్ దగ్గర డెరివేటివ్ డెఫినేషన్ ఇది. ఇక్కడ కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఉంటుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ LHD. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ కాల్డ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ RHD. ఇంతకుముందు చెప్పాము ప్రాబ్లం. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కనుక్కున్నాను. లెఫ్ట్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ లిమిట్ వచ్చింది, కంటిన్యూటీ కాదన్నాం. అలాగే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ అనుకోండి, డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్ అనుకోండి, డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఈ కేసు కాదు ఎప్పుడు చూస్తాం, ఏ 3 దగ్గర 4 దగ్గర అయితే మనం ఆటోమేటిక్గా డెరివేటివ్ వచ్చేస్తాయండి మీకు. 0 దగ్గర అయితే లెఫ్ట్ సైడ్ నుంచి 0కి అప్రోచ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ వస్తుంది, రైట్ సైడ్ అంటే పాజిటివ్ వస్తుంది. అప్పుడు ఈక్వల్గా వస్తాయి లేదా చూసుకోవాలి మనం. అలా 0 దగ్గర కూడా ఈక్వల్గా వచ్చాయి అనుకోండి, రెండు డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టు. నాట్ ఈక్వల్ వచ్చింది అనుకోండి, డెరివేటివ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అలా చూసుకుంటాం కేసు. జనరల్గా అలాంటి 0 కేసు దగ్గర జనరల్ చూస్తాం. మిగతా అన్ని చోట్ల ఆల్జబ్రా ఫంక్షన్స్ ఈ ఎక్స్కి డెరివేటివ్ లేదా 1 అని, ఎక్స్కి డెరివేటివ్ 2x, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x², లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. ఇవన్నీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్. ఇవన్నీ చూడగానే క్లియర్లీ దిస్ ఈజ్ డిఫరెన్షియబుల్ అని రాసేసుకోవచ్చు, తప్పేం కాదు ఇలాంటి ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు. ఎప్పుడంటే ఇంటర్వల్లో 0 కేసు దగ్గర మనం లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతే నెగిటివ్ అవుతుంది, రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతే పాజిటివ్ అవుతుంది. కాబట్టి అక్కడ మనం చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఇంప్లైస్ డెరివేటివ్ ఎగ్జిస్ట్స్. LHD లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్. దిస్ ఇంప్లైస్ డెరివేటివ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది డిఫరెన్షియబిలిటీ కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్టే. ఇది చూసుకోండి జాగ్రత్తగా, ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే. ఇప్పుడంటే మనం కొన్ని కేసులో మాడ్ ఉన్నప్పుడు 0 దగ్గర e⁻ mod x, sin mod x, cos mod x ఇలాంటి టైంలో మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్ కంటిన్యూస్ ఫంక్షన్స్ అవుతే డెరైవబుల్ ఫంక్షన్స్ అవుతాయి ఆటోమేటిక్గా. ఏమండి, అది విషయం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రిజల్ట్ g of x are derivable functions in x, then fx plus gx, fx minus gx, fx by
ఎఫ్ఎక్స్ ఇంటూ జిఎక్స్ ప్రొడక్ట్ ఎఫ్ఎక్స్ బై జిఎక్స్ ఎడిషను సబ్ట్రాక్షను ప్రొడక్టు. కాకపోతే ఇక్కడ జిఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో అని పెట్టుకోండి, డినామినేటర్ జీరో అవ్వకూడదు కదా. ఆర్ ఆల్సో డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్, డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్, అలా ఆల్సో డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్. ఇప్పుడు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఉందనుకోండి, సైన్ ఎక్స్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్, సైన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత అండి, కాస్ ఎక్స్. ఎగ్జాంపుల్ వేద్దాం. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్. సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్, ఎక్స్ డెరివేటివ్ 1. సో సైన్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్, డిఫరెన్షియబుల్ ఫంక్షన్. x is differentiable function. So sin x by x is also division gada is also differentiable function, differentiable function is also differentiable ఫంక్షన్. అలాగే మల్టిప్లికేషన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, అందులోనే కదా యూవీ ఫార్ములా వేస్తాం. ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ యూవీ ఫార్ములా చేస్తాం. సైన్ ఎక్స్ బై ఎక్స్ యూ బై వి ఫార్ములా వేసి డెరివేటివ్ కడతాం. డిఫరెన్షియబుల్ అంటే డెరివేటివ్ కట్టవచ్చు అని అర్థం. ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే యూ బై వి వేస్తాం. ఇలాంటివి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. రేపు నుంచి నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి రియల్ లెక్చర్స్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మీకు ఈ డెరివేటివ్లు ఇవన్నీ వస్తాయి. ఇలా బై ఉన్నప్పుడు యూ బై వి ఫార్ములా యూజ్ చేసుకోవాలి, ఇంటూ ఉన్నప్పుడు యూవీ ఫార్ములా వేసుకుని డెరివేటివ్లు కట్టుకోవాలి. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే, ఒకసారి గుర్తు చేయడమే. అది ఇంట్రడక్షన్ క్లాసెస్, ఫస్ట్ 1 or 2 క్లాసెస్ ఇంట్రడక్షన్ క్లాసెస్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఒకసారి ఇంటర్మీడియట్ అంతా గుర్తు చేస్తే మీకు కన్వీనియంట్గా ఉంటుంది అని. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంటర్వల్స్. ఇవి చాలా మేజర్ కాన్సెప్ట్. మనం ఈ రోల్స్ థియరం మీన్స్ ఈ ఇంటర్వల్స్ కాన్సెప్ట్ లేకుండా మనకు అవ్వదు. ఇదిగోండి, క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్ ఏ కామా బి, ఇది క్లోజ్ ఇంటర్వల్ ఇది. అలాగే ఓపెన్ ఇంటర్వల్ స్మాల్ బ్రాకెట్ ఏ కామా బి. లెఫ్ట్ క్లోజ్డ్ కామా రైట్ ఓపెన్, లెఫ్ట్ క్లోజ్డ్ ఏ, రైట్ ఓపెన్ బి, క్లోజ్డ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్. ఇది క్లోజ్డ్ బ్రాకెట్, ఇది ఓపెన్ బ్రాకెట్. లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్ ఇంటర్వల్స్ ఇది ఎట్లా ఉంటుంది అంటే ఏ బి క్లోజ్డ్. అఫ్కోర్స్ మనకి ఈ రెండు వస్తాయి, ఇవి రావు, ఇవి మన సిలబస్లో రావు. లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెను, లెఫ్ట్ ఓపెను రైట్ క్లోజ్డ్, ఇవి మనకి త్రూ అవుట్ మన యూనిట్లో రావులేండి. ఈ రెండే వస్తాయి. క్లోజ్ ఇంటర్వల్ వస్తుంది, ఓపెన్ ఇంటర్వల్ వస్తుంది. వాట్ ఇస్ ద మీనింగ్? సపోజ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి, మీనింగ్ ఏంటంటే ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఏబీలతో ఎక్స్ ఈక్వల్గా ఉంటూ ఆ మిడిల్లో ఉంటుంది అని అర్థం. ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ 2, 3, దీని మీనింగ్ ఏంటి? 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. 2కి 3కి మధ్యలో ఉంటూ 2కి ఈక్వల్గా ఉంటుంది, 3కి ఈక్వల్గా ఉంటుంది. క్లోజ్డ్ మీనింగ్ అది. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి, దీని మీనింగ్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. ఎక్స్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి, మధ్యలోనే ఉంటుందండి. ఇక దీనికి ఈక్వల్గా ఉండదు, దీనికి ఈక్వల్గా ఉండదు. ఒక ఎగ్జాంపుల్ వేద్దాం. ఎగ్జాంపుల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ 5, 7 implies 5 less than x less than 7. 5 less than x less than 7.
అలా ఇవి లేవు అనుకోండి, ఒకవేళ ఇవిగా ఉంటే దాని మీనింగ్ కూడా ఒకసారి చెప్దాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఏ పి క్లోజ్డ్. దీని మీనింగ్ ఏంటంటే ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఎక్స్ బి ఎగ్జాంపుల్స్ ఇవ్వట్లేదులేండి, ఎట్లాగో మనకి సిలబస్లో ఉండవు ఈ కాన్సెప్ట్స్. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ బి. ఒక ఐడియా కోసం ఇచ్చాను. సపోజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అని ఉందనుకోండి. ఈ ఇంటర్వల్ రాయాలంటే మనం ఎక్స్ బిలాంగ్స్ టు 2 కన్నా ఎక్కువ 2తో ఈక్వల్ ఉంది కాబట్టి క్లోజర్ టు ఎంతవరకు, గ్రేటర్ దాన్ ఎంతవరకు, ఇన్ఫినిటీ వరకు. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ ఇంటర్వల్లే వేయాలి. అదే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 implies x belongs to open interval minus infinity 3 closed. X greater than 5 implies x belongs to open 5 infinity open. X less than 7 implies x belongs to ఏబీసీలు రాయాలి ఇక్కడ, కాకపోతే నంబర్లు ఇచ్చేసాను, పెద్ద లైట్గా తీసుకోవచ్చు మీరు. ఏమిటి మైనస్ ఇన్ఫినిటీ 7 ఓపెన్. ఇది నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఇన్ క్లోజ్ ఇంటర్వల్ ఏబి అంటే we have to check continuity between the values of a and b. ఏబీల మధ్య చెక్ చేయాలి. బిట్వీన్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏబీల మధ్య చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్డ్ కదా, ఇటు వెళ్ళటానికి లేదు, ఇటే వెళ్ళాలి అంటే లెఫ్ట్ కంటిన్యూస్. ఇటు వెళ్ళటానికి లేదు, లెఫ్ట్ సైడ్ వెళ్తాం, రైట్ కంటిన్యూస్. వీ హ్యావ్ టు చెక్ రైట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ దగ్గర చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి దగ్గర చెక్ చేసుకోవాలి. ఇది దాటి వెళ్ళటానికి లేదండి, క్లోజ్డ్ కదా ఈ లోపల, అంటే లెఫ్ట్ కంటిన్యూస్ చెక్ చేసుకోవాలి బి దగ్గర. ఏ దగ్గర రైట్ కంటిన్యూస్ చెక్ చేసుకోవాలి. ఏబిల మధ్య ఉన్న వాల్యూస్ దగ్గర చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ దగ్గర మనకి ప్రాబ్లమ్స్లో క్లోజ్ ఇంటర్వల్స్ ఉంటాయి. అదే డెరివేబిలిటీ దగ్గర ఓపెన్ ఇంటర్వల్ ఉంటుంది, దాని దగ్గర మనకి ఇబ్బంది లేదు. అది కూడా రాస్తాను. అసలు అఫ్కోర్స్ కంటిన్యూటీ అనేది ఓపెన్ ఇంటర్వల్కి రావు మన ప్రాబ్లమ్స్లో. ఒకవేళ ఉంటే పరిస్థితి ఏంటి చూద్దాం. ఎఫ్ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి అన్నాడు అనుకోండి. వీ హ్యావ్ టు చెక్ ఎగ్జామిన్ కంటిన్యూటీ బిట్వీన్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. అంతే, ఇంకా ఈ ఎక్స్ట్రా పని ఉండదు. అఫ్కోర్స్ మన ప్రాబ్లమ్స్లో రోల్స్ థియరం కానివ్వండి, లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం కానివ్వండి, కాషియస్ మీన్ వాల్యూ థియరం కానివ్వండి, కంటిన్యూటీ అనేది క్లోజ్ ఇంటర్వల్లో ఉంటుంది, డెరివేబిలిటీ అనేది ఓపెన్ ఇంటర్వల్లో ఉంటుంది. కాబట్టి వాటి స్టేట్మెంట్లు అలా ఉంటాయి. కాబట్టి మీకు కంటిన్యూటీ ఒకటి మనం చెక్ చేసుకునే అవసరం వస్తుంది తప్ప, క్లోజ్ ఇంటర్వల్లో చెక్ చేసిన అవసరం వస్తుంది తప్ప, ఓపెన్ ఇంటర్వల్లో కంటిన్యూటీ అనేది రాదు. ఇది మనకి ఇదే ఎక్కువ వస్తుంది. మరి ఏంటండి లెఫ్ట్ కంటిన్యూస్ అంటున్నారు, రైట్ కంటిన్యూస్ అంటున్నారు, ఇదేమిటి? మన కంటిన్యూటీ డెఫినేషన్ ఏం చెప్పాను మీకు? కంటిన్యూటీ డెఫినేషను సింపుల్గా లిమిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు
ఫంక్షన్ వాల్యూ, ఇది కంటిన్యూటీ సి అని పెట్టా. అదే లిమిట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ, డిస్కంటిన్యూటీ. లెఫ్ట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ, మూడు ఈక్వల్ అయితే కంటిన్యూటీ. లెఫ్ట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ లిమిట్ ఈక్వల్ అయ్యి నాట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ అయిందనుకోండి, డిస్కంటిన్యూటీ. లెఫ్ట్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ లిమిట్ అయిందనుకోండి, అది కూడా డిస్కంటిన్యూటీ. డిస్కంటిన్యూటీ మూడు రకాలు వస్తుంది, కంటిన్యూటీ మొత్తం 2 times, కంటిన్యూటీ 2 times. ఇలా ఈ టైంలో ఇక్కడ ఎల్వి అంటే భయపడకండి, లిమిట్ వాల్యూ, ఎఫ్వి అంటే ఫంక్షన్ వాల్యూ. అలాగే మరి లెఫ్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? లెఫ్ట్ కంటిన్యూస్ అంటే లెఫ్ట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. నాట్ లెఫ్ట్ కంటిన్యూస్ అంటే లెఫ్ట్ లిమిట్ నాట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. రైట్ కంటిన్యూస్, రైట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. నాట్ రైట్ కంటిన్యూస్, రైట్ లిమిట్ నాట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. ఈ కాన్సెప్ట్స్ కూడా మనకి ఈ క్లోజ్ ఇంటర్వల్ చెక్ చేసినప్పుడు ఇవి కూడా అవసరం అవుతాయి. దీంతో మనకి చాలా చక్కగా ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. మన నెక్స్ట్ లెక్చర్లో మీకు యాక్చువల్ సిలబస్ స్టార్ట్ చేస్తాను. రోల్స్ థియరం, దాని మీద ప్రాబ్లమ్స్ అవి చెప్పుకుంటూ వెళ్తాను. ఒకసారి కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి ప్రిపేర్ అవ్వండి బాగా. హోంవర్క్ ఏమీ లేదు, జస్ట్ కాన్సెప్ట్స్ అలా మైండ్లో పెట్టుకుని 4-5 సార్లు రివైజ్ చేసుకుంటే మీకు చెప్పే ప్రాబ్లమ్స్, చెప్పే యాక్చువల్ ప్రాబ్లమ్స్, యాక్చువల్గా థియరీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతకన్నా ఏం లేదు ఈ ఇంట్రడక్షన్ క్లాసెస్ మూలంగా. ఓకే, థ్యాంక్ యూ.